సో ఫైనల్లీ శ్రీముఖలింగం వచ్చాం అనమాట. ఫస్ట్ టైం నేను రావడం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చూద్దామని. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. ఎదురుగానే మీకు చూపిస్తాను చూడండి. ఈస్టర్న్ గంగా డైనస్టీ క్యాపిటల్ అట శ్రీముఖలింగం. ఇది 6th సెంచరీ నుంచి 12th సెంచరీ మధ్యలో వాళ్ళు ఇక్కడ రూల్ చేశారట. వాళ్ళ క్యాపిటల్ అట ఈ శ్రీముఖలింగం. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే మాత్రం మత్తి పోతుంది. ఎంత ఓల్డ్ టెంపుల్, ఆ డిజైన్ కానీ. మనం మామూలుగా చూస్తాం కదా శివలింగాలు ఇలా ఉంటాయి అనమాట, లింగాకారంగా. కానీ ఇక్కడ శివలింగానికి ముఖం ఆకారంలో ఉంటుంది అనమాట. అందుకే దీన్ని శ్రీముఖలింగం అంటారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తాం, లోనికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. హాయ్ ఎవరీవన్, నేను మీ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో ఫస్ట్ ఒక లైక్తో వీడియో చూడండి, మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. చివరి వరకు చూడండి. మన శ్రీముఖలింగం దగ్గర 1500 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ ఇది. ఇది మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగం అనే ఊర్లో ఉంది. ఇది వైజాగ్ నుంచి 160 కిలోమీటర్లు అనమాట. అరసవల్లి నుంచి 50 కిలోమీటర్లు వస్తుంది. పక్కనే వంశధార రివర్ మరియు గుట్ట బ్యారేజ్ ఉంటాయి, అవి కూడా మనం చూసుకోవచ్చు. శ్రీముఖలింగంలో ముఖలింగమే కాకుండా మధుకేశ్వరుడు, భీమేశ్వరుడు, సోమేశ్వరుడు కూడా టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ అక్కడివి చుట్టుపక్కల కనబడుతున్నాయి కదా అవి. అరసవల్లి, శ్రీకోటం చాలా మంది వస్తారు, కానీ ఇక్కడ రావడానికి ఒక 50 కిలోమీటర్లు కొంచెం దూరంగా అనిపించడం. చాలా మంది ఇక్కడ రారు. ఉండే శివరాత్రి రోజు అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదట ఈ టెంపుల్లో. ఇదొక శివాలయం అనమాట. సో చూస్తున్నారు కదా పైన అంత మైన్యూర్ చిన్న చిన్న డిజైన్స్తోని చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఈ టెంపుల్. చాలా కష్టం ఇలా డిజైన్ చేయడం కానీ, కార్వ్ చేయడం కానీ. ఇది మధుకేశ్వర టెంపుల్ అనమాట. ఇది శ్రీముఖలింగం మెయిన్ గోపురం. చూస్తాం కదా చాలా హైట్లో ఉంది. ఒకసారి ఎప్పుడు పిడిగిపడి చిన్న డ్యామేజ్ అయిందట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాన్ని కూడా బాగు చేశారట. చాలా మంది చెప్పారు ఇది దేవతలు కట్టిన టెంపుల్. అక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ చాలా ఓల్డ్ టెంపుల్, అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి అన్నారు. నేను అంత పెద్ద పట్టించుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం అసలు ఇక్కడి నుంచి ఎల్లబుద్ధి వేయట్లేదు అనమాట. ఎంత చూసినా ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే టెంపుల్ చుట్టూగా. చిన్న టెంపులే కానీ ఎలా కార్వ్ చేశారో ఒకదాని మించి ఒకటి అనమాట. అంత హిస్టరీ ఉంది, రామాయణం అన్నీ మొత్తం అన్నీ చిన్న చిన్న బొమ్మల్లో అర్థమయ్యేటట్టు చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ టెంపుల్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒరిస్సా అంటే మన పూరి టెంపుల్ డిజైన్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. అంత డిఫరెంట్ అక్కడ స్టైల్లో కట్టిన టెంపుల్స్ ఇవన్నీ. ఇదొక శివాలయం. ఇది మెయిన్ శ్రీముఖలింగం ఉండే టెంపుల్ అనమాట. మధ్యలో సెంటర్లో ఉందనమాట. సరౌండింగ్ అంతా చాలా శివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సెంచరీలో ఒక్కొక్కటి కట్టినవి అనమాట. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ శిలాతరం అంటే ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఉంటుంది కదా, దాని డిజైన్ అయితే అబ్బా. మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే మన హాల్ చూపిస్తాం, బెడ్రూమ్ చూపిస్తాం, వంటగది చూపిస్తాం, ఇంత బాగా కట్టుకున్నాం అని ప్రతిదీ చూపిస్తాం. అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా రాజులు కానీ దేవతలు కానీ గుడి చుట్టూరుగా చాలా విశేషాలు ఇంత డిజైన్స్ చేస్తారు. ఎందుకంటే దేవుడితో పాటు ఇంత కష్టపడి కట్టిన గుడిని ప్రతిదీ మనం చూడాలి. దేవుని దర్శించుకొని చాలామంది బస్సుకి టైం అయిపోతుంది వెళ్ళిపోతారు, కానీ ఇంత కష్టపడి ఈ శిల్పాలు చెక్కినవన్నీ దానికి శ్రద్ధ పెట్టరు, చూడరు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఫారినర్స్ని చూస్తుంటాను. మన ఇండియా వచ్చారంటే గుడి చుట్టూరుగానే తిరుగుతూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటుంటారు. ఎందుకంటే ఈ ఆర్కిటెక్చర్ వాళ్ళకి తెలియదు. అక్కడ ఇంత మైన్యూట్గా క్రియేటివ్ ఉన్నది. మన హిందూ ధర్మంలో మన ఇండియన్స్ ఇంత గొప్ప వాళ్ళు ఎంత. ఈ టెంపుల్లో మైక్ పట్టుకొని దయచేసి ఇది దేవతలు కట్టిన టెంపుల్, ఇక్కడ ఎక్కడ పడితే పసుపు కుంకుమ రాయకండి, దీపాలు వెలిగించకండి, అగరబత్తులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, మన గుడి పాడైపోతుంది, నెక్స్ట్ జనరేషన్కి మన ఈ ఆస్తిని ఇవ్వలేము, దయచేసి మీరు ఎక్కడ పడితే అక్కడ పూజలు చేయకండి అని అలా మైక్లో చెప్తూనే ఉన్నాడు. మీకు వినపడుతుంది కదా మైక్లో బ్యాక్గ్రౌండ్ వినపడుతుంటుంది, అదే ఆ వాయిస్. అలా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అలా చెప్పమందట ఇక్కడ వీళ్ళందరికీ. గంగా వంశస్థులు కట్టిన ఈ టెంపుల్ వాళ్ళకి రాజధానిగా కూడా ఉండేదట. ఇక్కడ నుంచి వంశధార నది ద్వారా సముద్ర మార్గంలో ఇండోనేషియాకి ఇక్కడ నుంచి ధాన్యం, ఇక్కడ పండిన పంటలు అన్నీ అక్కడ వరకు సప్లై చేసేవారట. ఇక్కడ నుంచి ఎంతోమంది అక్కడ పనిచేయడానికి కూడా ఇక్కడ ఓడల ద్వారా వెళ్ళేవారట. అంత ప్రాముఖ్యం నగరం. ఇక్కడ గంగా వంశస్థులు రాజధాని కటక్ మార్చిన తర్వాత దీని ప్రాముఖ్యత మెల్లమెల్లగా తగ్గిపోయిందట. నేను ఆంధ్రాలో చాలా
గుళ్ళు చూసుంటాను, కానీ ఇది మాత్రం చాలా పాత గుడి అయి ఉండొచ్చు. ఇక్కడ శిల్పకళ అయితే చాలా డిజైన్ కానీ చాలా బెస్ట్. నేను చూసిన గుడిలో బెస్ట్ టెంపుల్ నాకు తెలిసి. చూస్తున్నారు కదా, ఇది అసలు పెన్సిల్తో కూడా ఇంత ఎలా డ్రా చేయలేం. ఎంత చిన్న చిన్న డిజైన్స్ ఎలా చేస్తారు, బుర్ర పాడైపోతుంది నాకు చూస్తుంటే మాత్రం. ఇక్కడ చూడండి చిన్న ఫ్లవర్ కానీ. సో ఇది గోపురం అనమాట. గోపురంలో అంతా హ్యాలో ఉంటుంది, అంతే ఖాళీ ప్లేస్ అనమాట. చుట్టూరుగా రాళ్ళు మధ్యలో అంతా హ్యాలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక శివాలయం ఉంది కదా. వాయు విశ్వేశ్వరుడు అట ఇది శివలింగం. ఎక్కడ పడితే అక్కడ పసుపు కుంకుమ అగరబత్తులు అరటిపళ్ళు పెట్టి, చాలా ఓల్డ్ విగ్రహాలు కదా, పాడైపోతుంది దానివల్ల. దయచేసి మీరు ఎవరైనా గుడికి వెళ్తే దేవుని దండం పెట్టుకోండి, కానీ ఇలా పసుపు కుంకాలు హారతులు దీపాలు ఎక్కడ పడితే అవి పెట్టుకోండి. మెయిన్ టెంపుల్ వెంటిలేషన్ కోసం అట స్వస్తిక్ సింబల్ లో చిన్న గ్రిల్ పెట్టారు. ఎంత బాగుంది కదా. మనం ఎప్పుడు దేవుళ్ళ మధ్యన కానీ టెంపుల్ మధ్యన కానీ కంపేర్ చేయకూడదు. అన్ని గుళ్ళు చాలా మంచి గుళ్ళు. సో ఈ రోజున ట్రిప్లో అయితే మాత్రం ఈ టెంపుల్ నాకు చాలా ఓల్డ్ టెంపుల్ అనిపిస్తుంది. ఇక్కడ శిల్పాలు కానీ ఏవైనా అయితే మాత్రం హైలైట్ అనమాట. అరసవల్లి శ్రీకుర్మం చూసాం కదా. ఈ శ్రీముఖలింగం మాత్రం అందరూ చూడవలసిన టెంపుల్. మరి నేను ఎందుకు మిస్ అయ్యాను, ఫస్ట్ టైం రావడం షాక్ అయిపోయానమాట. ఇంకో ఎన్నిసార్లు ఇక్కడ రావచ్చు మనం. మీరైతే ఈ టెంపుల్కి వచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, ఒక్క లైక్ ఇచ్చి ఈ వీడియో తెక్కన వీడియో మొత్తం చూడండి. ఓకే, మెయిన్ టెంపుల్ నుంచి బయటికి వచ్చే వాటర్ ఉంటుంది కదా, అభిషేకం వాటర్. ఇక్కడ నాగేంద్ర స్వామి బొమ్మ పెట్టి అక్కడ దాంట్లో నుంచి బయటకు వచ్చేట్టు డిజైన్ చేశారు. యాక్చువల్గా అంతా రెడ్ స్టోన్తో కట్టింది, ఎందుకు బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నంది మీద శివుడు కూర్చున్నట్టుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడికి. ఇక్కడ శిలాతోరణం కనబడుతుంది కదా, మెత్తిపోతుంది అన్నమాట. ఎంత డిజైన్స్ చేశారు ఆ రోజు. ఇది గోపురం బ్యాక్ సైడ్ డిజైన్. ఇది అక్కడ ఇలా చెక్కారు, దేవతామూర్తి ఎవరో విగ్రహం చెక్కుంది అక్కడ. ఇక్కడ అగ్ని ప్రతిష్ట, అగ్ని ఈశ్వరుడు దేవాలయం ఇది. ఇక్కడ శిలాతోరణం కూడా చాలా హైలైట్ కార్నర్గా ఉంది. చూస్తున్నారు కదా, చిన్న మైన్యూర్గా చిన్న డిజైన్స్, హార్సెస్. తర్వాత అసలు వెంటిలేషన్ వెళ్ళడానికి చిన్న గ్రిల్లా కూడా చేశారు శిలాతోరణానికి. ఇది మెయిన్ టెంపుల్ గోపురం అనమాట, వేరే సైడ్ నుంచి తీసాను. ఇక్కడ పై నుంచి విఘ్నేశ్వరుని చెక్కారు, చూసారా. ఇది వినాయకుడి బొమ్మ ఉంది పైన. టెంపుల్ ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్ లోనికి రాగానే నందీశ్వరుడు ఉంటాడు అనమాట. మెయిన్ శ్రీముఖలింగాన్ని చూస్తూ మన ఇక్కడ ఏ శివాలయంకి వెళ్ళినా మనకి శివలింగం ఈ ఆకారంలో ఉంటుంది, యోని లింగం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగానికి ముఖం ఉంటుంది అనమాట, కళ్ళు ముక్కు అన్నీ ఉంటాయి. సో దానివల్ల దీన్ని శ్రీముఖలింగం అంటారు. ఇది ఇప్ప చెట్టు మొదలట దాన్ని ఇలా చేసి శివలింగ ఆకారంలో స్వయంభూగా వచ్చిందనమాట. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇలా ఉండడం వలన అలా రాతిగా మారిందంట. ఉదయాన్నే 1 గంట లోపల వస్తే మనకు దర్శనం అవుతుంది. 1 గంట నుంచి మళ్ళీ 2 వరకు ఇది మూసేస్తారనమాట. సో ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకున్నట్టు 1 o'clock లోపల వచ్చేటట్టు చూసుకోండి. మీకు టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉండి శిల్పాలు వీటి గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే మాత్రం ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ కాకండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ జిఆర్. నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్. ఓకేనా.